చాలా సంతోషం, మిమ్మల్ని అందరి విధంగా చూడడం చాలా సంతోషంగా ఉంది. దేవుడు మనకిచ్చినటువంటి మరొక సమయాన్ని బట్టి మరి ఆయనకి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు వరుడుకై వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభునామమును బట్టి షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యుల నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేసి నేను ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. 118వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంటుంది. 118వ కీర్తన 8వ చరణం అలాగే 9వ చరణం. మనుషులు నమ్ముకోవటం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు చాలా స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మనుషులు నమ్ముకోవద్దు, అలాగని రాజులు కూడా నమ్ముకోవద్దు. వీళ్ళు కొన్ని పర్యాయాలు నిన్ను మోసం చేయొచ్చు, కొన్ని పర్యాయాలు నిన్ను దెబ్బతీయచ్చు, కొన్ని పర్యాయాలు నిన్ను తప్పు త్రోవలో నడిపించవచ్చు. అయితే నీ నమ్మకం, నీ విశ్వాసం యెహోవా మీద పెట్టుకో. యెహోవా మీద నీ నమ్మకాన్ని నువ్వు పెట్టుకోగలిగితే అది శాశ్వతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే మనం దేవుని మీద విశ్వాసాన్ని ఉంచాలి, దేవుని మీద నమ్మకాన్ని ఉంచాలనేటువంటిది దావీదు యొక్క ఉద్దేశం. దేవుని మీద ఎందుకు విశ్వాసాన్ని ఉంచాలి, దేవుని మీద ఎందుకు నమ్మకాన్ని ఉంచాలి అని ఒకసారి ఆలోచన చేస్తే, పేతురు రాసినటువంటి పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలోని చివరి మాట, ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. దేవునికి స్తోత్రం. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు ఏ మాత్రం కూడా సిగ్గుపడట, ఏ మాత్రం కూడా సిగ్గుపడట. అంటే మనుషులు నమ్ముకుంటే మనం సిగ్గుపడవచ్చు, మనుషులు నమ్ముకుంటే అవమానపడవచ్చు, మనుషులు నమ్ముకుంటే నవ్వుల పాలవ్వచ్చు, మనుషులు నమ్ముకుంటే మనలను మోసం చేయొచ్చు. కానీ మన నమ్మకాన్ని దేవుని మీద పెట్టగలిగితే, మన విశ్వాసాన్ని దేవుని మీద పెట్టగలిగితే, ఆయన మనలను ఎప్పటికీ ఎంత మాత్రము కూడా సిగ్గుపరిచేవాడు కాదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఇదే మాటను మరో రీతిగా మాట్లాడతాడు. రోమీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనంలో, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అంటాడు. అంటే నువ్వు దేవుని మీద పట్టుకున్నటువంటి నమ్మకం, దేవుని మీద పెట్టుకున్నటువంటి విశ్వాసం, దేవుని మీద పెట్టుకున్నటువంటి నిరీక్షణ ఏమాత్రం కూడా నిన్ను సిగ్గుపరచదు అంటాడు. ఈ మాటకున్నటువంటి అర్థాన్ని, భావాన్ని నేను జ్ఞాపకం చేసి కొద్దిగా చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేసి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి మనం మాట చెప్పుకుందాం. మీలో ఎవరికైనా ఒక వ్యక్తికి డబ్బులు అవసరమయ్యి అన్నారు, ఈ సమయంలో నాకు ఉదాహరణకి పాస్టర్ గారు అయితే నాకు చాలా బాగా సహకరిస్తారు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నాకు ఈ సమయంలో కావాల్సిన డబ్బులు నాకు దొరుకుతాయి అని ఇంచుమించు చుట్టూ ఉన్న వాళ్ళందరితోనూ చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి బయలుదేరి, ఉండండి ఈ సమయంలో నాకు వెంటనే పాస్టర్ గారు అయితే డబ్బులు ఇస్తారు అని పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి, అయ్యా
నేను క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంక ఈ సమయంలో మీరే నాకు దిక్కు, మీరు నాకు ఖచ్చితంగా నన్ను ఈ సమయంలో ఆదుకుంటారని నేను మీ దగ్గరికి వచ్చాను, నాకు కొంత డబ్బు కావాలి అన్నాడు. అప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళి అతనికి కావాల్సిన డబ్బులు తీసుకొచ్చి పట్టుకెళ్ళండి అన్నాను. ఆ వ్యక్తి ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళేటప్పుడు ఏ వ్యక్తుల దగ్గర అయితే అతను నాకు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే డబ్బులు దొరుకుతాయి అని ఉన్నాడో ఆ వ్యక్తి దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతను ఏ విధంగా చెప్తాడండి? తల ఎత్తుకుని చెప్పగలదా? సిగ్గుపడతాడంటారా? తల ఎత్తుకుని నేను చెప్పానా, నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నాకు సహాయము దొరుకుతుంది అని చెప్పాను కదా, ఖచ్చితంగా ఇదిగో నాకు సహాయము దొరికింది. ఒకవేళ ఆ వ్యక్తులందరి దగ్గర, తన స్నేహితులందరి దగ్గర నాకు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే సహాయం దొరుకుతుంది అని చెప్పి నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను సహాయం చేయకుండా పంపించేశాను అనుకోండి, నా దగ్గర లేవు అనుకోండి, నేను అతనికి సహాయం చేయలేకపోయాను అనుకోండి, అప్పుడు తిరిగి అతని ఇంటికి వెళ్ళిన తర్వాత తన స్నేహితుల దగ్గర ఎలా ఉంటాడండి? సిగ్గుపడతాడు. నువ్వు అన్నావు కదరా, మీ పాస్టర్ గారి దగ్గర డబ్బులు దొరుకుతాయి అన్నావు కదా, మీ పాస్టర్ గారు నీకు ఇస్తారని చెప్పావు కదా, నీ పాస్టర్ గారు సహకరిస్తారని చెప్పావు కదరా, మీ పాస్టర్ గారు తప్పకుండా సహాయం చేస్తారని చెప్పావు కదరా, ఏమైంది అని తప్పనిసరిగా ఏం చేస్తారు? మాట అంటారు. అతను ఖచ్చితంగా అందరిలోనూ తలదించుకోవాల్సి వస్తుంది. ఇదే సందర్భాన్ని మనం దేవునికి ఆపాదిస్తే, ఈ మనుషులను నమ్ముకోవటం కంటే దేవుణ్ణి నమ్ముకోవటం మంచిది అని వాక్యం చెప్పినట్లుగా మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని దేవుని మీద పెట్టగలిగితే, దేవుని మీద మన నమ్మకాన్ని పెట్టగలిగితే, ఆయన అంటాడు, అక్కడ రాయబడుతుంది, ఆయన యందు విశ్వాసం ఉంచున్నవాడు ఎంత మాత్రం కూడా సిగ్గుపడడు. నా మాట్లాడటమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, మన జీవితంలో, మన జీవన ప్రయాణములో మన విశ్వాసాన్ని దేవుని మీద పెట్టగలిగితే, మన విశ్వాస జీవిత ప్రయాణములో, మన కార్యకలాపాలలో, మన యొక్క ఉద్యోగాలలో, మన పనిపాటల్లో, మన ప్రయత్నాలలో మన విశ్వాసాన్ని ప్రభువు మీద పెట్టగలిగితే ఖచ్చితంగా ఆయన మన తలను పైకెత్తువాడై ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా నీ తలను పైకెత్తుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది, చదువుదాం చూడండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 7వ వచనాన్ని, ప్రవచన గ్రంథంలో యెషయా రాసిన ప్రవచన గ్రంథము 50వ అధ్యాయం 7వ వచనంలో, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. దేవునికి స్తోత్రం. ఎలాగట? ప్రభువైన యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేనేం చేయలేదట? సిగ్గుపడలేదు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు ఆ భక్తుడైనటువంటి ఇక యెషయా అంటున్నాడు, అక్కడ అంటున్నాడు, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు. నేను విశ్వాసాన్ని పెట్టుకున్నప్పుడు, నేను నమ్మకాన్ని పెట్టుకున్నప్పుడు నాకు సహాయం చేసేవాడు మనుషుడే కాదు, నాకు సహాయం చేసేవాడు మానవ మాత్రుడి కాదు, తృణమాత్రుడు కాదు, ఒక రాజు కాదు, ఒక అధికారి కాదు. నాకు సహాయం చేసేవాడు సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా. యెహోవాను గురించి కీర్తనకారుడు 115వ కీర్తనలో ఒక చక్కటి మాట అంటాడు. చూడండి, 115:15 అంటాడు, భూమి ఆకాశమును సృజించిన యెహోవా అంటాడు. ఎలాగట? యెహోవా అంటే ఎవరు? భూమి ఆకాశములను సృజించిన వాడు. యెహోవా ఆకాశములు యెహోవా వశము, అనగా ఆకాశములు తన వశములో పెట్టుకున్నవాడు. భూమి ఆకాశము సృజించిన వాడు ఎవరు పని చేస్తున్నాడట? నా పని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీ విశ్వాసాన్ని దేవుని మీద పెట్టుకోగలిగితే ఆయన భూమి ఆకాశాన్ని సృజించడానికి తన శక్తిని ఉపయోగించి
తన బలమును ఉపయోగించి ఆయన భూమి ఆకాశాలు సృజిస్తే, భూమి ఆకాశాలను సృజించగలిగినటువంటి దేవుడు నీకు సహాయము చేయగలిగితే నీ పని అవుతుందంటారా అవుతుంటారా? చెప్పట్లేదు మీరు. ఇది కాదు, ఎందుకంటే ఆయన శక్తికి ముందు నీ పని చాలా చిన్నది. నా మాట అర్థమవుతుందా మీకు? ఆమేన్, హల్లెలూయా. ఆయన శక్తికి ముందు ఆయన బలం ముందు నీ పని చాలా చిన్నది. ఆయన శక్తి ముందు ఈ భూమి చాలా చిన్నది. ఆయన శక్తి ముందు ఈ విశ్వము చాలా చిన్నది. ఈ విశ్వంలో ఓ నరమాత్రులు మనం గాలిలో ఎగిలి ధూళి లాంటి వాళ్ళం మనం. అలాంటి మన జీవితాల్లో ఆయన అద్భుతాలు చేయడానికి ఆయన వెనుకంజ వేసేవాడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఒమ్ము చేసేవాడు కాదు. ఆయన నమ్ముకున్న వారిని విడనాడే దేవుడు కాదు. ఆయన మీద నమ్మకం పెట్టుకున్న వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నీ విశ్వాసము దేవుడి మీద పెట్టుకో, నీ నమ్మకము దేవుని మీద పెట్టుకో, నీ విశ్వాసము ఆయన యందు ఉంచు, నీ నిరీక్షణ ఆయన మీద పెట్టుకో. ఆయన మీద పెట్టుకుంటే నువ్వు ఎప్పటికీ ఏ పనిలోనూ నువ్వు సిగ్గుపడాల్సిన అవసరమో లేదు. ఆమేన్, హల్లెలూయా. ఏ వ్యక్తి వచ్చి దేవుడు అన్నా కదరా, ఏమైంది నీ పని అని ఎవడు నిన్ను అనేటట్టు ప్రభువు చేయడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు ఎలా సిగ్గుపరచడం, ఎంతటి కార్యాన్నైనా ప్రభు తన మీద నమ్మకం పెట్టుకున్న వారి పట్ల ఎలాంటి అద్భుతాలు ఆయన చేయగలడో 1-2 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో నాకు బాగా నచ్చినటువంటి మంచి ఉదాహరణ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు ఒక రోజు తన 12 మంది శిష్యులను అద్దరకు పంపిస్తాడు. అంటే గలిలయ సముద్రంలో ప్రయాణం మీద పంపిస్తాడు. ఆయన అంటాడు, మీరు ముందు వెళ్ళండి, నేను వెనక వస్తానంటాడు. ఆయన వెనక రావడానికి ఆయన కొండెక్కి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో వారు ఆ యొక్క పడవ ప్రయాణంలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఆ కొనసాగుతున్నటువంటి సమయంలో ఆ యొక్క సముద్రం మీద అలలు వచ్చాయి, తుఫాను వచ్చింది, వరద వచ్చింది, గాలి వీస్తూ ఉంది, భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు ఆ తుఫానులో వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క నావ పగిలిపోవటానికి సిద్ధంగా ఉంది. వీళ్ళు అనుకుంటున్నారు, ఇక మన పని అయిపోయింది, మనం చచ్చిపోతాం అనుకుంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వీరి ఆపద ఎరిగిన వాడై యేసుక్రీస్తు ప్రభుల వారు నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడో చూసినటువంటి వీళ్ళందరూ 12 మంది చూశారు. వీళ్ళు అనుకుంటున్నారు, అయ్యో ఈ వరదల్లో మనకలాగే ఎవడో ప్రయాణం చేస్తూ చచ్చిపోయి ఉంటాడు, వాడు భూతమై దయ్యమై మనల్ని చంపడానికి వచ్చేస్తున్నాడు అనుకుని భయపడిపోతున్నారు. దేవునికి స్తోత్రం, జాగ్రత్తగా వినాలి. అంటే వీళ్ళ భయం ఏంటి? ఎవడో చచ్చిపోయినాడు, దయ్యమైపోయాడు కదా. ఆ రోజే కాదు, ఈరోజు కూడా మనందరికి ఇదే భయం. ఏ భయం? చచ్చిపోయినాడు, దయ్యమైపోతున్నాడు. పొరపాటును కాక ఆ ఊర్లో ఎవడైనా కొత్తగా చచ్చిపోయాడు అనుకోండి, ఇంకా ఆ ఊర్లో పిల్లోడు ఎవడైనా ఏడిచాడంటే ఇంకా ఆడి మీదకి వెళ్ళేస్తాం. ఆడే వచ్చేసాడు కదా, కడుపులోపోతే కడుపులోకి వచ్చేస్తుంది, ఆడే మీదడిపోయాడు. కళ్ళలో కలవాట్లు పరిగితే ఆడే మీదడిపోయాడు. ఆఖరికి తాలింపు మాడిపోయినా ఆడిదే. దేవునికి స్తోత్రం. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, చనిపోయిన వాడు ఎవడు కూడా ఈ భూమి మీద ఉండడు.
చనిపోయినాడు ఎవడు ఈ భూమి మీద ఉండడు. ఈ భూమి మీదే కాదు, సూర్యకాంతి ఎంత దూరం అయితే ప్రవహిస్తుందో అంత దూరంలో కూడా వాడు ఉండడానికి వీలు లేదు. సూర్యుని కిందే మనుషునికి అవకాశము లేదు. చనిపోయిన వెంటనే మనుషుని యొక్క ఆత్మ దేవుడు సిద్ధపరిచిన స్థలానికి వెళ్ళిపోవాలి. అది ఏ స్థలమైనా సరే. మనుషుడు చనిపోయిన వెంటనే వాని యొక్క ఆత్మ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి. ఈ భూమి మీద యొక్క మనుషునికి వంతు పాలు లేదు. బైబిల్ అంటాడు కదా, వాళ్ళు ప్రేమించారు, ఏంటంటే ప్రేమించారు, పగ పెట్టుకోరు, అసూయపడరు, సూర్యుని కింద దేనికి వాళ్ళకి ఇక పాలు లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి చనిపోయిన వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారనో, నేనంటే బాగా ఇష్టమనో, లేదా నా మీద ద్వేషమనో మీరేమీ బాధపడాల్సిన అవసరము లేదు. ఒకవేళ ఎవరైనా దయ్యం పట్టుకుంటే మనం ఏం చేస్తాం? ముందుకున్నాను జుట్టు మెలేసేసి చెప్పు నీ పేరేట్టు చెప్పా కదా, మరి పేరెందుకో ఏదో పేరు చెప్పాలి కాబట్టి ఆ దెయ్యం ఎవడొకటి పేరు చెప్పొద్దు. నీ పేరు చెప్పైతే దరిద్రం వదిలిపో. నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒకసారి ఒక అమ్మాయిని దయ్యం పట్టుకుంది. అంటే అలా ముందు రాత్రి మన దగ్గరికి వచ్చారు. 15 రోజుల తర్వాత నాకు పాస్టర్ గారు ఫోన్ చేశారు, అయ్యగారు ఇంకో మా అమ్మాయిని, మా సంఘంలో అమ్మాయిని దెయ్యం పట్టేసుకుందా. ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేసేవారు అంటే ఆయన అన్నాడు, ఆ దెయ్యం మీ ఊరి పేరు చెప్తుంది అన్నాడు, బెల్లకూర అని చెప్తుంది అన్నాడు. నువ్వు బెల్లకూర అని చెప్తుప్పుడు అప్పుడు ఆ పాస్టర్ గారి ఉద్దేశం ఏంటి? బెల్లకూరులో పాస్టర్ గారు ఉన్నాడంటే నాకు గుర్తొచ్చింది. వెంటనే నాకు ఫోన్ చేసి అంటే మీ ఊరు దయ్యం వచ్చేసింది, మా ఊరు మీ ఊరు దయ్యాన్ని మీరు తీసుకెళ్ళిపోండి అని అర్థం. ఇప్పుడు ఆయన ఉద్దేశం, ఇప్పుడు మీ ఊరు దయ్యం మీది కాబట్టి, మీ ఊరు దయ్యం కాబట్టి మీదే బాధ్యత, అది ఆయన ఉద్దేశం. సర్లే వస్తున్నానే ఉండని చెప్పేసి వెళ్ళాను నేను. వెళ్తే ఆ దెయ్యం అక్కడ స్టోరీ చెప్పిందట. అమ్మాయి పేరు చెప్పింది, అమ్మాయిని ఇంకొక అబ్బాయిని ప్రేమించుకున్నారట, అబ్బాయి పేరు కూడా చెప్పింది. వీళ్ళిద్దరు ప్రేమను ఇంట్లో ఒప్పుకోలేదంట. వీళ్ళిద్దరు వెళ్ళి నూతులో దూకి చచ్చిపోరట. నేనంటాను మా ఊర్లో నూతులు లేవురా నాయను అంటాను నేను. అలాగంటారా అండి? ఆ పేరు నిజమే, ఆ పేరు గల వ్యక్తి ఉంది, ఆవిడ చనిపోయింది. ఇంకో పేరు చెప్పింది, ఆ పేరు గల వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కూడా చనిపోయాడు. కానీ వాళ్ళిద్దరూ లవర్స్ కాదు, వాళ్ళిద్దరు తల్లి కొడుకులు అవుతారు. మరి అది కరెక్ట్ కాదండి అంటారు. ఏమోనండి మాకేం తెలియదు, మీ ఊరు దయ్యం మీరేం చేస్తారు చేయనట్ట. నేను ప్రార్థన చేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చిందట. వచ్చాంటుందట, నాకు తెలిసి మీరు నమ్మేహరే, నాది బెల్లకూర అనుకున్నారేంటి, మాది మడికి అందంట. వీళ్ళు పరిగెత్తుకుని మడికి వెళ్ళటం మొదలెట్టారు. మళ్ళీ ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. దెయ్యాలు ఎన్ని వేషాలైనా వేస్తాయి, ఎన్ని పేర్లైనా చెబుతాయి, ఎన్ని ఊర్లైనా ఎన్ని స్టోరీలైనా చెబుతాయి. వాటి మాట మనం వినాల్సిన అవసరం లేదు. చనిపోయిన మనుషుడు ఎవడు భూమి మీద ఉండడు. వాడు మంచోడా ఉన్నావండి, చెడ్డోడా ఉన్నావండి, మామూలుగా చనిపోనవండి, యాక్సిడెంట్ అయి చనిపోనవండి, అర్ధవంతరంగా చనిపోనవండి, ఆత్మహత్య చేసుకున్నవండి, ఎలాగూ చనిపోయిన మనుషుని యొక్క ఆత్మ భూమి మీద తిరిగే అవకాశము లేదు. అది బైబుల్ చెబుతున్న సత్యం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. వీళ్ళు భయపడిపోతున్నారు, ఎవరో చనిపోయినాడు వచ్చేస్తున్నాడో, మమ్మల్ని చంపేయడానికి వచ్చేస్తున్నాడు అని. ప్రభు అంటాడు, భయపడకడరా నేనే అంటాడు. 11 మంది, ఆ 12 మంది యేసు ప్రభువుని చూసి 11 మంది ఇంకా నివ్వరపోతున్నటువంటి సమయంలో, ఇక ఆశ్చర్యపోతున్నటువంటి సమయంలో పేతురు అంటాడు బయటకు ముందరకు వచ్చి, ప్రభువా నువ్వేగాకైతే నేను కూడా నీకులాగా నీటి మీద నడిచి వస్తాను, నాకు ఆజ్ఞాపించు అంటాడు. దేవునికి స్తోత్రం. నా మాట అర్థమవుతుందా? నీవేగాకైతే నేను కూడా నీకులా నడిచి వస్తాను.
దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు అన్నారు అప్పుడు, సరే అయితే రా అన్నాడు. ఆయన రమ్మని కానీ పేతురు ఏం చేశాడంటే నీటి మీద నావ దిగ్గానే అతని కాలు కింద నీళ్లు గట్టిగా అయిపోయాయి. ఆ నీటి మీద నడవటం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. మీకు విషయం చెప్పనా, అలాంటి అద్భుతం ఈ భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవడి జీవితంలోనూ జరగలేదు. అది పేతురు ఒక్కడి జీవితంలో జరిగింది. ఆ అద్భుతం పేతురు ఒక్కడికే సొంతం. ఆ అద్భుతం పేతురుకు మాత్రమే సొంతం. ఆ అనుభవం పేతురుకు మాత్రమే సొంతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు పేతురుకు అంత అద్భుతం సొంతమైందో తెలుసా? కారణం ఏంటో తెలుసా? పేతురు మిగతా 11 మంది వలే లేడు. అతని ఆలోచన వేరేగా ఉంది, అతని ప్రవర్తన వేరేగా ఉంది, దేవుని మీద నమ్మకం వేరేగా ఉంది, దేవుని మీద విశ్వాసం వేరేగా ఉంది. అందరిలాంటి విశ్వాసి కాదు, అందరిలాంటి నమ్మకస్తుడి కాదు, అందరిలాంటి ప్రార్థనాపరుడు కాదు, అందరిలో గుంపులో గమాలీలు కాదు. హలో, దేవునికి స్తోత్రం. గుంపులో అనగానే బలేమనేది పెట్టారు. గుంపులో గమాలీలు కాదు. అతడు ఒక ప్రత్యేక మనస్సు కలిగిన వాడు, ప్రత్యేక స్థితి కలిగిన వాడు, ప్రత్యేక లక్షణం కలిగిన వాడు, ప్రత్యేక బుద్ధి కలిగిన వాడు, ప్రత్యేక తత్వం కలిగిన వాడు కనుకనే ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని, ప్రత్యేకమైన అనుభవాన్ని అతని జీవితంలో అతను అనుభవించగలిగాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఈరోజు నన్ను మాట చెప్పరామండి, మీ జీవితాల్లో కూడా అందరిలాంటి భక్తి చేస్తానంటే అందరిలాగే ఉంటుంది నీ బ్రతుకు. హలో, అందరిలాగే ఉంటాను నేను అంటే నువ్వు అందరిలాగే నువ్వు ఉంటావు. సన్నిధిలో, సంఘములో, ప్రార్థనలో, భక్తిలో నువ్వు ఒక ప్రత్యేకమైన భక్తిని, ఒక ప్రత్యేకమైన జీవన విధానాన్ని, ఒక ప్రత్యేకమైన జీవిత విధానాన్ని, ఒక ప్రత్యేకమైన స్థితిని నువ్వు కాపాడుకోగలిగితే, ఒక ప్రత్యేకంగా నువ్వు ఉండగలిగితే, ఒక ప్రత్యేకంగా ప్రభువు కొరకు బ్రతకగలిగితే ఖచ్చితంగా అందరికంటూ ఒక ప్రత్యేకమైన అద్భుతం నీ జీవితంలో నువ్వు చూస్తావు. నమ్మితే దేవునికి స్తోత్రం. అందరిలాగా ఉండదు నీ జీవితం. ఆ 11 మందికి లేదు నీటి మీద నడిచిన అనుభవం. ఎందుకో తెలుసా? ఆ 11 మంది వెనకుండిపోయారు. పేతురు అక్కడ విశ్వాసంతో ముందర రాగడిగాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే సంఘాల్లో కూడా చూడండి, ఎవరైతే సంఘంలో ఒక ప్రత్యేకంగా ఉంటారో, ఒక ప్రత్యేక రీతిలో బ్రతుకుతారో, ఒక ప్రత్యేక రీతిలో జీవిస్తారో, ఒక ప్రత్యేక రీతిలో జీవన విధానాన్ని కలిగి ఉంటారో, అందరిలాగా ఉండరు. కొంతమంది ఎలా ఉంటారంటే అందరికంటే ప్రార్థనాపరులుగా ఉంటారు, అందరికంటే ఇచ్చేవానిగా ఉంటారు, అందరికంటే బాగా పరిచయం చేసేవారుగా ఉంటారు, అందరికంటే ముందుంటే ప్రతిదానికి నేను ముందుంటాను అని చెబుతారు. కొంతమంది అందరికంటే ముందుండే ఇస్తారు, అందరికంటే బాగా ఇస్తారు. కొంతమంది దేవుని కొరకు బాగా ఖర్చు పెట్టేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది అందరికంటే బాగా పని చేస్తారు, బాగా పరిచర్య చేస్తారు. దేవునికి స్తోత్రం. అందరిలాగా ఉండరు. అలాంటి వారి జీవితాల్లో చూడండి, అందరిలాంటి జీవితాలు వాళ్ళకు ఉండవు. వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానం, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం వారు అనుభవించగలుగుతారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందరిలాంటితో ఉండొద్దు, ఒక ప్రత్యేకంగా ఉండు. ఒక జీవన విధానాన్ని నేర్చుకో. నీకంటూ ఒక ప్రత్యేకత నువ్వు చూపించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు అందరిలాంటి వాడు కాదు, 11 మంది వాడు కాదు. తాను ఒక ప్రత్యేకంగా ముందరకు వచ్చి, ప్రభువా నువ్వు నడవగలిగితే నన్ను నడిపిస్తావు నాయన, నేను నడుస్తాను, నన్ను నడిపించు అనగానే, దేవుడు రమ్మనగానే, ప్రభువా రమ్మనగానే పేతురు ఏం చేశాడు? నీటి మీద నడవటం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. నీటి మీద నడవటం ఒక అద్భుతం అయితే, పేతురు జీవితంలో మరొక అద్భుతం చెబుతాను, జాగ్రత్తగా వినండి. పేతురు నీటి మీద నడిచే సమయంలో అలలు ఆగలేదు. ఏమాగలేదు? అలలు ఆగలేదు, వర్షం ఆగలేదు, గాలి ఆగలేదు. స్టిల్ పేతురు నీటి మీద నడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, నీ జీవితంలో శ్రమ లాగకపోవచ్చు, కష్టలాగకపోవచ్చు, నష్టలాగకపోవచ్చు, శ్రమ లాగకపోవచ్చు, ఇబ్బందులు ఆగకపోవచ్చు,
అయినా దేవుడు నిన్ను వాటిపైన నడిపించుకుంటూ సురక్షితమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అదే అద్భుతం. నమ్మిన వాళ్ళు దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలలు వస్తున్నప్పటికీ అలలు నిన్ను ముంచలేవు. వర్షం వస్తున్నా వర్షము నిన్ను ముంచలేదు. గాలి వీస్తున్నా అది నిన్ను ముంచలేదు. కారణం ఏంటో తెలుసా? నీ పని చేసేవాడు, నీకు సహాయం చేసేవాడు, ఈ భూమి ఆకాశములను సృజించినవాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ భూమి ఆకాశములను సృజించిన వాడు పేతురును నడిపిస్తున్నాడు కనుక ఈ భూమి ఆకాశములు పేతురుని ఆ నీటిలో ముంచలేకపోయాయి. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్తాం. నేనంటాను, ఒకవేళ పేతురు ఆ యొక్క నీటిలో నడిచేటప్పుడు, ఆ పేతురు ఆ యొక్క నావలో నుంచి బయటికి దిగినప్పుడు మునిగిపోయి ఉంటే మిగతా 11 మంది ఏమనేవారండి? ఎరా నీకెందుకురా ఎదో బిల్డప్, నీకెందుకు వచ్చిందిరా, ఆగ్రహం ఉండొచ్చు కదా, మేము ఉన్నాం చూసాం, ఆగ్రహం ఉండొచ్చు కదా, మేము లేమా, మేము నడవలేక, మేము అడగలేక, మేము వెళ్ళలేక, మేము చేయలేక కదండి. ఈరోజు చాలామంది ఇలాంటి ఉన్నట్టు దేవుని పని ఏదైనా చేస్తుంటే మేము చేయలేక నువ్వు చేస్తున్నావు కదండి. కానీ రోజు నా మాట చెప్పరా, ఒకవేళ నువ్వు పేతురులాగా ఒక ప్రత్యేకంగా దేవుని మందిరంలో ఉండగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో నిన్ను సిగ్గుపరిచేవాడు ఆయన. ఒకవేళ అందరిలా కాకుండా నీ జీవితంలో దేవుని మీద విశ్వాసం పెట్టుకుని, పరిపూర్ణమైన నమ్మకం పెట్టుకుని, విశ్వాసంతో నీ కార్యాలను చేయడానికి ఇష్టపడితే, నీ కార్యాలను తలపెట్టడానికి ఇష్టపడితే ఖచ్చితంగా ఆయన నీ తలను పైకెత్తుటకు ఆయన సమర్థుడు. పరిశుద్ధుడు, కృపగలిగిన దేవా, జీవాధిపతి మీకే స్తోత్రం. ప్రభా, ఇగో తండ్రి సన్నిధిలో ప్రార్థన ఏకీభవిస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారు నీ మీద ఆనుకుని ఉన్నారు నాయన, నీ మీద ఆయన మనస్సు పెట్టుకున్నారు నాయన. అయ్యా, నీ మీద ఆనుకుని జీవిస్తున్నారు నాయన. అయ్యా, నీ మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి కలిగిన వారుగా చేస్తారని వాగ్దానం చేశావు. నీ మీద ఆనుకున్న వారిని నువ్వు నాయన నమ్మకాన్ని ఒమ్ము చేసే దేవుడు కాదు. నీ మీద నిరీక్షణ పెట్టుకుంటే నిరీక్షణ సిగ్గుపరుస్తుందని వాక్యం సెలవిచ్చాం. ఆయన విశ్వాసం ఇచ్చేవాడు ఎంత మాత్రం సిగ్గుపడ్డని వాక్యం సెలవిచ్చాం. ప్రభా, అటువంటి విశ్వాసాలు బిడ్డకు దాయిచ్చేయండి. ఎవరైతే నీ మీద ఆనుకున్నారో వారి కుటుంబాలు మెండైన దీవులు దాయిచ్చేయండి. నీ కృప చేత బలపరచండి, నీ సమాధాన కార్యం జరిగించండి, విశ్వాసమును స్థిరపరచండి, అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగించండి. ఈ రోజు యేసు నామములో వారి జీవితంలో అద్భుతాలు జరుగును గాక, నెమ్మది కలుగును గాక, సమాధానం కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక, స్వస్థత కలుగును గాక. నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామములో స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.